వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. ప్రపంచంలో ఏ మూల ఏమి జరిగినా అది డీప్ స్టేట్ అనే పదం వింటున్నాం. డీప్ స్టేట్ అంటే ఏమిటి? అది ఒక మాఫియానా? ఆ ఆర్గనైజేషన్కి నాయకుడు ఎవరు? వాళ్ళ టార్గెట్ ఎవరు? వాళ్ళకి ఏమి కావాలి? ఇలా ఎన్నో క్వశ్చన్స్కి ఈ వీడియో సమాధానం చెబుతుంది. చివరి వరకు చూడండి. IT companies used imported desktops and laptop sale. Dell, Lenovo, HP branded business laptops, desktops and mini systems. Intel Core i3, i5, i7, 2nd generation to 12th generation available. We will provide bulk systems and laptops to schools, colleges and IT companies. We will provide 1-year warranty for companies. All India major city delivery available. For more details, visit our website www.sishwa.com. An Indian online store. Our contact number 9100444069. డీప్ స్టేట్ ఈ పదం మనం ఈ మధ్య మీడియాలో ఎక్కువగా వింటున్నాం. ముఖ్యంగా బంగ్లాదేశ్లో సంక్షోభం జరిగినప్పుడు, మళ్ళీ ఇప్పుడు నేపాల్లో జరుగుతున్న సంక్షోభానికి కారణం ఈ డీప్ స్టేట్ అని వింటున్నాం. ఇంతకు ముందు శ్రీలంకలో సంక్షోభం జరిగినప్పుడు కూడా విన్నాం. ఇప్పుడు చాలా ఎక్కువగా మీడియాలో ఈ డీప్ స్టేట్ అనే పదం ఎక్కువగా వినపడుతుంది. అసలు ఈ డీప్ స్టేట్ అంటే ఏమిటి? అది ఏ దేశానికి సంబంధించింది? ఈ వీడియోలో తెలుసుకుందాం. డీప్ స్టేట్ అనేది అమెరికాకి సంబంధించిన అధికారికంగా ప్రకటించిన ఒక వ్యవస్థ. డీప్ స్టేట్ అనేది ప్రభుత్వం వెలుపల కాదు, లోపల ఉండే ఒక నీడ లాంటి వ్యవస్థ. అది ప్రజలకు కనిపించదు. ప్రజలు ఎన్నికల ద్వారా నాయకులు ఎన్నుకున్న కొన్ని కీలకమైన నిర్ణయాల వెనుక ఈ వ్యవస్థ ప్రభావం చూపుతుంది. అమెరికాలోని కొన్ని ముఖ్యమైన శక్తులు, సైన్యం, గూఢచారి సంస్థలు, మీడియా, బ్యూరోక్రసీ, కార్పొరేట్ కంపెనీస్ కలిసి నడిపిస్తున్న సంస్థే ఈ డీప్ స్టేట్. దీనికి ఒక స్ట్రక్చర్ అనేది ఉండదు. డీప్ స్టేట్కు ఒకే వ్యక్తి నాయకుడిగా ఉండడు. ప్రభుత్వాలను శాసించగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు అంతా కలిసి ఒక నీడలాగా పనిచేసే వ్యవస్థే ఇది. ఇది ప్రజలకు తెలియకుండా ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేయగలదు. ఈ వ్యవస్థకు అధికారికంగా ఎవ్వరూ నాయకత్వం వహిస్తారో చెప్పడం చాలా కష్టం. డీప్గా ఆలోచించి పనిచేసే ప్రభావవంతమైన సీక్రెట్ శక్తుల సముదాయమే ఈ డీప్ స్టేట్. ఈ వ్యవస్థలో సైన్యం పాత్ర దేశ భద్రతకు సంబంధించిన నిర్ణయాలలో ప్రభావం చూపుతుంది. గూఢచారి సంస్థలు CIA, NSA మొదలైనవి అంతర్జాతీయ సమాచారాన్ని సేకరించి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తుంది. ప్రభుత్వ బ్యూరోక్రసీ పాత్ర దీర్ఘకాలికంగా వ్యవస్థల్లో పనిచేసే అధికారులు అమెరికా ప్రయోజనాలు కాపాడటం కోసం నిరంతరం పనిచేస్తూ ఉంటారు. కార్పొరేట్ కంపెనీస్ పాత్ర ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయడం ద్వారా US కంపెనీస్కి లాభాలు పొందడం వీటి లక్ష్యం. మీడియా ప్రజాభిప్రాయాన్ని మారుస్తూ తమ ప్రయోజనాలకు అనుకూలంగా సమాచారం ఇవ్వడం, ఇతర దేశాలపై వాటి కంపెనీస్పై తప్పుడు కథనాలు అల్లి ప్రజలకు ఆ దేశ కంపెనీలపై, రాజకీయ మరియు ప్రభుత్వ నాయకులపై ద్వేషం కలిగే విధంగా వార్తలు వడ్డించడం వీటి పని. ఇంకా చివరిగా రాజకీయ నాయకులకు దూరంగా పనిచేసే వ్యక్తులు. వీళ్ళు ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రభుత్వంపై తమ ప్రభావం చూపగల శక్తివంతమైన వాళ్ళు వీళ్ళు. వీరి అందరి ప్రధాన లక్ష్యాలు: 1. సుస్థిరమైన ప్రభుత్వం. అమెరికాలో ప్రభుత్వ మార్పులతో దేశాన్ని అస్థిరంగా మారకుండా కాపాడటం. 2. జాతీయ భద్రత. దేశ భద్రత కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవటం. 3. ఆర్థిక ప్రయోజనాలు. కార్పొరేట్ కంపెనీలు పెట్టుబడిదారులకు లాభాలను అందించేలా విధానాలను రూపొందించటం. గ్లోబల్ ప్రభావం. ఇతర దేశాలలో తమ ప్రయోజనాలను పెంచుకునేలా పనిచేయటం. 5. ప్రజాభిప్రాయాన్ని నియంత్రించటం. మీడియా ద్వారా దేశాన్ని ఎలా ఆలోచించాలో ప్రభావితం చేయటం. ఇతర దేశ ప్రభుత్వాలపై ప్రజల్లో అసంతృప్తి కలిగేలా చేయటం. తమ చెప్పు చేతుల్లో ఉండే వారిని అందరం ఎక్కించటం. 6. అమెరికా ప్రయోజనాలు కాపాడటం. ఎన్నికల్లో జరిగే మార్పులతో సంబంధం లేకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆధారంగా నిర్ణయాలు తీసుకోవటం. ఆ దేశ ఆయుధ మార్కెట్ను పెంచటం. చమురు మార్కెట్ను తాము శాసించటం. మెడికల్ రంగాన్ని తమ గుప్పిట్లో ఉంచుకోవటం. ఇవి వాటి ప్రధాన లక్ష్యాలు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో వేరు రూపాల్లో పనిచేస్తుంది. కొంతమంది దీన్ని కుట్ర సిద్ధాంతంగా, కాన్స్పిరెన్సీ థియరీగా చూస్తారు. మరికొందరు ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేసే శక్తివంతమైన వ్యవస్థగా చూస్తారు.
దీనిపై పూర్తిగా ఆధారాలు తక్కువగా ఉన్న రాజకీయాలలో, విదేశాంగ విధానాల్లో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడం దీని లక్ష్యం. అమెరికా ఆధిపత్యానికి సవాలు చేసే దేశాలపై కుట్రలు చేసి ఆ దేశ ప్రభుత్వాలను నామరూపం లేకుండా చేయటం దీని లక్ష్యం. ఇప్పుడు జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా ఇందులో ఒక భాగమే. రష్యా ఆర్థికంగా స్థిరంగా ఉంటే దాన్ని తట్టుకోవడం అమెరికాకు చాలా కష్టం. అందుకే దానిని ఉక్రెయిన్ ద్వారా యుద్ధంలోకి నెట్టింది. రష్యాని ఆర్థికంగా దెబ్బతీయటం దాని లక్ష్యం. ఏషియన్ కంట్రీస్లో అలజడి సృష్టించి ఆ దేశాలపైన ఇండియా, చైనాలు పట్టు కోల్పోయేటట్లు చేస్తుంది. తమ చెప్పు చేతుల్లో ఉండే విధంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాల్లో తమ చెప్పు చేతుల్లో ఉండే ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు నేపాల్ వంతు వచ్చింది. ఆ తరువాత మయన్మార్ కావచ్చు. మనం జాగ్రత్తగా ఉండకపోతే ఏదో ఒక రోజు కాదు ఇప్పటికే ఇండియాలో తన ప్రయత్నాలు మొదలుపెట్టింది. వివిధ భాషలు, మతాలు, కులాలు ఇవి చాలు వాటికి ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ప్రతి దానికి స్పందించడం మానండి. పిచ్చి కుక్కలు మురుగుతున్నవి అనుకోండి. మీ కులాన్ని తిట్టినా, మీ మతాన్ని తిట్టినా, మీ భాషని ఎగతాళిగా మాట్లాడినా, మీ హీరో లేక మీ రాజకీయ నాయకుడిని తిట్టినా పిచ్చి కుక్క అని వదిలేయండి. మ్యాడ్ డాగ్ అని హ్యాష్ పెట్టండి ఆ ప్రొఫైల్కి, ఆ పోస్ట్కి. ఒక కులాన్నో, మతాన్నో, ప్రాంతాన్నో, హీరోనో, రాజకీయ నాయకుడినో తిట్టినా, పొగిడినా వాడు మీ వాడైనా లైక్ చేయవద్దు, షేర్ చేయవద్దు. వాళ్ళు ఎంత వాగినా రిప్లై ఇవ్వవద్దు, కామెంట్ చేయవద్దు. పిచ్చి కుక్కలు మురుగుతున్నాయి అనుకోండి. ఎన్ని రోజులు మురుగుతాయో మురగనివ్వండి. మనకి పోయేది ఏమీ లేదు. రెస్పాండ్ అవ్వటం మొదలు పెడితే వాళ్ళ టార్గెట్ మొదలైనట్టే. సో ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్ ఫర్ సోషల్ మీడియా.